పోసాన్ని తిట్టాడు కదా, ముఖ్యంగా టీవీ9 మొత్తం ఇది ఉంది కదా, సమ్ వీడియో చెప్తా. ఎవరు ఏమి తిట్టారో చెప్తే ప్రజలకు కూడా వింటారు. చూడండి, వీరు చెప్పారు. వీరు మన నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు గారు ఏం తిట్టారంట చూడండి. నారా చంద్రబాబు గారు మొన్న ఎలక్షన్ ముందు పోలీసులు కొడుతూ తరమండ్రా నా కొడుకుల్ని పోలీసుల్ని కార్యకర్తలు వెంటబడి కొట్టి ఒక పోలీస్ కుర్రోడు పాపవాడు యంగ్, ఆడు కన్నంతా పోయిందన్న, కంట్లో పొడిచాడు. వాడు కాలు విరిగిపోయింది, వాడు భుజం విరిగిపోయింది. ఎవరంది ఆ తిట్లు? ఎవరంది? ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నా చేయగలిగావా? ఎరా టీవీ5 అలా అనొచ్చా? ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసులు నా కొడకలారు అనొచ్చా? ఏరా బిఆర్ నాయుడు, ఇంత కూడా సిగ్గులేదా? ఓకే చూడు, ఇంకా గ్రేట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు జగన్ గారిని వాడు బచ్చాగాడు అని జనం బంధు పుట్టుకొని వాడిని తరిమి కొట్టండి. చూడండి, క్లియర్గా రాశా. వాడి కళ్ళల్లో సీసం పోయండి. ఎవడరా? నావే తిట్లు ఈయనయ్య. నేను బచ్చాగాండ్రా, నన్ను ఎవడు పట్టించుకోడు. కానీ ఆయన పెద్ద లీడరు. ఒక లీడరు కార్యకర్తల దగ్గర అతన్ని నిశేషం పోయండి కళ్ళల్లో, వాడు బొచ్చాగాడు తరిగి కొట్టండి ఆ దున్నపోతుని అని నువ్వంటే క్యాట్ బాల్తో కొట్టలేదా? లక్కీగా బతికి బయటపడలేదా జగన్మోహన్ రెడ్డి? ఇవి తిట్లు. ఇవి ఎప్పుడైనా ప్రజలకి తెలియజెప్పావా? ఇలా తిడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రిని ఈ టీవీలో, ఏబిఎన్లో స్పష్టంగా ఎప్పుడైనా చెప్పారా? అంటే పోసాను ఒక్కడే కదా బచ్చా, వీడు ఎక్కడ చంపేస్తే కొంచెం దొరుకుద్ది. ఇంకా చూడండి, అయ్యగారు అటు చెప్పారు నరేంద్ర మోడీని. నరేంద్ర మోడీ, నీకు పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది. నీకు బిడ్డ లేరు, నాకు బిడ్డ ఉంది. నువ్వు రౌడీవి, ఖేడీవి. మోడీ కాదురా నువ్వు, ఖేడీ. ఇది ది గ్రేట్ హానెస్ట్ ఎవరెస్ట్ పొలిటీషియన్, హానెస్ట్ ఫెలో నరేంద్ర మోడీ. ఆ జడ్జిల్మన్ను పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ఎవడన్నా ఈ చెంచా మీడియాలో దీని కదా ప్రముఖం కానాలి. అరే మోడీ గారు ఇంత మాట్లాడాడు, హౌ డేర్ హీ ఈజ్ అని కదా. ఏరా, ఎందుకంటే ఆయనకేం కావాలి? ప్రజలకు కాదు కావాల్సింది, మన బిఆర్ నాయుడుకి తెర మీద కొండ మీద ఆడ కూడా కొంచెం భోజనం చేయొచ్చు, మ్యాలు ఇంకొంచెం పెద్ద పోస్ట్ వచ్చింది. ప్రజలు చచ్చేయంటి పోయేయంటి, వాళ్ళు తిడితేయంటి పోయేయంటి, మనకెందుకు? అదైపోయింది. ఇంకా అడిగిన ఎస్సీ ఎస్టీ కులాల్లో అంటే మాలా మాదిగ సోదరుల కులాలు అన్నమాట. వారి కులంలో ఎవరన్నా పుట్టాలను కోరుకుంటారా? ఎవరన్నా తెలుసా? ఒరేయ్ కుక్క, వాడి పేరు శివ అంట. అరే కుక్క, ఇంత నీచమైన మాటలు మాట్లాడితే ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు. నువ్వు హాహా వన్స్ మోర్ సార్ అన్నావు కదా నువ్వు. అప్పుడు ఎందుకురా? అప్పుడు నేను రోరేది నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఐస్ క్రీమా, మామిడికాయ, కొబ్బరికాయ, చాక్లెటా? ఎవడు పెట్టాడు నీ నోట్లో? ఏ చాక్లెట్ పెట్టాడు? నువ్వు ఇఫ్ యు ఆర్ సిన్సియర్ జర్నలిస్ట్. ఇది బ్రేకింగ్ న్యూస్ ఇవాళ వేసారా మీ దాంట్లో? వేసారా? భలే తిట్టాడు, భలే తిడతాడు అంటే ఎందుకు? మీకు ఎస్సీలు అంటే అస్సలు లెక్కలేదు. ఎస్టీలు అంటే అసలు వెంట్రుక. మా క్యాస్టే గొప్ప, మా సారు ఏం తిట్టినా తిట్టు కదా, అది గొప్ప. ఇది అయిపోయింది కదండి. ఇక ఏం చెప్పాడు చూడండి. ఇదిగో నెక్స్ట్, ఒక్కొక్కడిని బట్టలకు తీసుకొడతా నారా లోకేష్ గారు. తెలుసుగా, రెడ్ బుక్ తీసుకొని. అంటే ఒక పొలిటీషియను మనకి సర్వే చేయడానికి వచ్చాను, నన్ను ఎమ్మెల్యే గెలిపించండి అన్న లోకేష్ అధికారంలో వచ్చాక కొంతమంది బట్టలు తీసుకొడతా అన్నాడు. ఎవరైనా మీడియా వాళ్ళు సహిస్తారా సార్? మా తరఫున మీరు అండగా ఉండాలి కదా. ఎందుకు కొడతావా నువ్వు బట్టలు తీసి? లా అండ్ ఆర్డర్ లేదా అందులో సార్?
అంత నీచంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రజలందరూ అడుగుతున్నాను నేను, ప్రజలందరినీ, ఇంక్లూడింగ్ టీడీపీ కార్యకర్తలు కూడా. ఎప్పుడన్నా అగ్రెసివ్గా నేను చీప్గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేనా? ఇదైపోయింది. అయితే చూడండి, బాలకృష్ణ గారు మళ్ళీ ఇదిగా ఈయన ఎంత ఘోరంగా తిట్టారంటే, నారా రోహిత్ బాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని ఘోరంగా తిట్టించాడు. ఎందుకు ఇలా హెడ్డింగ్లు? అది నేను అల్లే, పబ్లిక్గా డైరెక్ట్గా పవన్ కళ్యాణే చెప్పాడు. చెప్పి బాధపడుతూ ఆకర్షిస్తూ, ఖబర్దార్ లోకేష్. మరి ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. అంత అంబనాపోతులు తిడితే ఒక తల్లిని, నేను తిట్టాను అని చెప్పి తల్లిని అని చెప్పి, నేను తిట్టింది ఎక్కడ క్లిప్పింగ్ లేదు, తిట్టింది లేదు, క్లిప్పింగ్ లేదు. అతను స్వయంగా వాళ్ళ అమ్మగారిని తిట్టాడని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. మరి ఎవరన్నా కేసు బుక్ చేశారు? అతన్ని ఎవరన్నా జైల్లో పెట్టారా? చెప్పండి. వడ్డీ చెప్తున్నా, ఈ సన్నాసికి చెప్తున్నా, TV5 సన్నాసికి. అయిపోయింది కదా. బాలకృష్ణ ది గ్రేట్ యాక్టర్. అమ్మాయిల్ని ముద్దులను పెట్టుకోవాలి, అమ్మాయిల్ని కడుపన్నా చేయాలి. మీ బతుకుచ్చాడా? నన్నురా అంటారు, నన్ను అంటారు. ది గ్రేట్ బాలకృష్ణ, రామారావు కొడుకు, చంద్రబాబు నాయుడు గారి బావమర్ది లోకేష్ మామయ్య. ఈ వయసులో 60+ అమ్మాయిలు కడుపు చేస్తే బాగుంటుందంట. మరి దీనికి ఎందుకు కేసులు వేయరు సార్? ఆయన 2 టపి ఇద్దరు కాల్చాడు. ఇద్దరు చావు బతుకులు హాస్పిటల్లో ఉన్నాడు.